మహాత్యము గోపది ఎంతో, యెహోవా మహాత్యం గోపది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరాక్రమ క్రియలు తెలిపేదము రండి, పరాక్రమ క్రియలు తెలిపేదము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్యం గోపది ఎంతో, యెహోవా మహాత్యం గోపది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. మహాత్యము కలిగిన దేవుడరు దించెను, మహాత్యము కలిగిన దేవుడరు దించెను, మహిమను విడచి నరుడుగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే. ఆహా సిలువలో సాతానును జయించే, ఆహా సిలువలో సాతానును జయించే. బాహటముగా రక్షణానొసగే మనకు, బాహటముగా రక్షణానొసగే మనకు. యెహోవా మహాత్యం గోపది ఎంతో, యెహోవా మహాత్యం గోపది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కాని. తప్పిపోతిమిలలో గొర్రెలను పొలియు, తప్పిపోతిమిలలో గొర్రెలను పొలియు, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి. అర్పించెను ప్రాణము మంచి కాపరియై, అర్పించెను ప్రాణము మంచి కాపరియై, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్యము గోపది ఎంతో, యెహోవా మహాత్యం గోపది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. ఆదామునందు పోయే దేవుని మహాత్యము, ఆదామునందు పోయే దేవుని మహాత్యము, అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి, అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి. నాదుడేసునందు పొందితిమి వెలుగు, నాదుడేసునందు పొందితిమి వెలుగు. అధికమైన జ్ఞాన మహిమలో సగే, అధికమైన జ్ఞాన మహిమలో సగే. యెహోవా మహాత్యం గోపది ఎంతో, యెహోవా మహాత్యం గోపది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. పాపముతో నిండిన పాపి నేడేరారమ్మో, పాపముతో నిండిన పాపి నేడేరారమ్మో,
పాప ఫలితము మరణము సహింతువా పాప ఫలితము మరణము సహింతువా పాపుల రక్షకుడే సురక్షింప నిలచే పాపుల రక్షకుడే సురక్షింప నిలచే తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును యెహోవా మహాత్యం గొప్పది ఎంతో యెహోవా మహాత్యం గొప్పది ఎంతో గ్రహింప సాధ్యము కానిది గ్రహింప సాధ్యము కానిది ప్రధానుల కంటేనో అధికారుల కన్నా ప్రధానుల కంటేనో అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును అందరం ప్రభువు శిరస్సయ్యున్నాడు అందరికి ప్రభువు శిరస్సయ్యున్నాడు అందరం పాడేదము హల్లెలూయా పాట అందరం పాడేదము హల్లెలూయా పాట యెహోవా మహాత్యం గొప్పది ఎంతో యెహోవా మహాత్యం గొప్పది ఎంతో గ్రహింప సాధ్యము కానిది గ్రహింప సాధ్యము కానిది యెహోవా మహాత్యం గొప్పది ఎంతో యెహోవా మహాత్యం గొప్పది ఎంతో గ్రహింప సాధ్యము కానిది గ్రహింప సాధ్యము కానిది కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును లీదిగా నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నిరేపితి నీ గాయము దూరమైతి నీ ప్రేమ మరచి నిరేపితి నీ గాయము దూరముగా నిక వెళ్ళ చాలా కూర్చుండేదా నీ చింతనే దూరముగా నిక వెళ్ళ చాలా కూర్చుండేదా నీ చింతనే కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును ఇదిగా నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా నడ్డాగించు ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా నడ్డాగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా యాచింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా యాచింతును కృతజ్ఞత తల వంచి
నాదు జీవము అర్పింతును, లేదేయికా అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము. నిరంతరము సేవించినాను తీర్చాలేను నీ రుణము. నిరంతరము సేవించినాను తీర్చాలేను నీ రుణము. కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును, లేదేయికా అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. లోకముకై జీవించనింకా నీ కొరకై జీవింతును, లోకముకై జీవించనింకా నీ కొరకై జీవింతును. నీ కర్పింపాన్ని వెనుగీయ ఈ కొద్ది నా జీవితము. నీ కర్పింపాన్ని వెనుగీయ ఈ కొద్ది నా జీవితము. కృతజ్ఞత తల వంచి నాచు జీవము అర్పింతును, లేదేయికా అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి. చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకే. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై. కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును, లేదేయికా అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. ప్రభువును వ్యక్తిగతంగా ఆరాధించడానికి కొన్ని మాటలు మనము జ్ఞాపకంకు తెచ్చుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. అందరము కలిసి మనము ఈ మాటను చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. ఉదయకాల సమయంలో దేవుడిని మనం వ్యక్తిగతంగా ఆరాధించడానికి, ఆయనకు రావలసిన ఘనతను మనము ఆయనకు చెల్లించడానికి మరొక నెల మొట్టమొదటి దినాన్ని మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినందుకై ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా మనం ఉన్నాం. కాబట్టి ఇందాక పాడుకున్న పాటలో చివరి చరణంలో చింతించితి గత పాపములకై ఎంతో నేను అని రాస్తూ ఉన్నాడు భక్తుడు. ఆ యొక్క పాపముల గురించి చింతిస్తూ, నన్ను నీ యొక్క సన్నిధిలోనికి నన్ను తోడుకొని వచ్చావు కాబట్టి ఆయన కన్నీటితో ఆ యొక్క మాటలు రాశాడు.
కనుక ఎవడు ఆరాధించగలుగుతాడనంటే వారి హృదయాల్లో దేవుడు వారి హృదయాల్లో ఏమై ఉన్నాడో ఆయన సామర్థ్యం అంతా ఒక వ్యక్తి అనుభవిస్తేనే దానిని రాయగలుగుతాడు. ఇదివరకు హైదరాబాదులో ప్యారడైస్ బిర్యానీ అని ఉండేది, చాలా పేరు ఇప్పటికీ ఉంది. అది వరల్డ్ ఫేమస్ అనమాట. అది దాని మీద రాస్తారు వరల్డ్ ఫేమస్ ప్యారడైస్ బిర్యానీ అని రాస్తారనమాట. అది ఎంత రుచిగా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే దానికి ఒక గుర్తింపు లేదు. కానీ నిజమైన ఆరాధికుడు, ఆరాధించేవాడు దేవుని మంచితనం అంతటిని అనుభవించిన వాడే ఆరాధించగలుగుతాడు. అందుకే మన దేవుడు ఏది దాచుకోలేదు, తన కొరకై ఏది కూడా ఉంచుకోలేదు. నీకు సామాన్యంగా నీకు సరిపడింది ఇచ్చిన దేవుడు కాదు ఆయన. చిన్నపిల్లలకు మనం అనుకుంటాం వాడు మోయగలిగిన బరువే వాడికి ఇస్తాం. 5 కేజీల మూట ఆ చిన్నపిల్లడి మీద మనం మోయడానికి మోపడానికి మనం ఇష్టపడము. కానీ దేవుడు అలా కాదు, మానవుడికి తన మంచితనం అంతటినీ కనుపరిచాడు, తన ప్రేమనంతటినీ కనుపరిచాడు, తన కృపనంతటినీ కనుపరిచాడు. కాబట్టి బైబిల్లో దీనికి పరిమితులు లేవు. దేనికంటే ఆయన కృపకు పరిమితి లేదు, ఆయన యొక్క ప్రేమకు కూడా పరిమితి లేదు. ఆయన కృప గురించి వర్ణిస్తున్నాడు, ఆకాశ మహాకాశం అంత ఎత్తైనది నీ కృప అన్నాడు. ప్రేమ గురించి వర్ణిస్తూ ఏమన్నాడంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటను మనం గమనిస్తే 31వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షునుండగా మనకు విరోధి ఎవడు. 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. సొంత కుమారుడిని నీకు అనుగ్రహించుటకు కూడా వెనుక తీయలేదు. ఆ కుమారుడి కింద ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ కుమారుడి కింద అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది. ఆ కుమారుని మాట మీద ఆధారపడి ఉన్నది ఈ భూమి, ఈ సృష్టి, మానవుని ఆయుష్. అబ్రహాం ఆయన కుమారుడి మీద ఆధారపడి ఉన్నాడు. మోషే ఆ దినము కొరకై కనిపెడుతూ ఉన్నాడు. మన పితరులు విశ్వాస వీరులు ఆయన కొరకై త్యాగము చేశాడు. ఆయనను సమస్తమునకు ఆధారభూతుడైన ఆయనను ఈ భూమి మీద అధికారములైన, ప్రభుత్వములైన, ఉన్నవైనా రానున్నవైనా, ఎత్తైన లోతైన అన్నిటినీ ఆయన క్రింద ఉన్నప్పటికీ కూడా ఆయనను మనకిచ్చాడు దేవుడు. ఈ ప్రభుత్వాలు, ఆధిపత్యాలు, ఈ ఐహిక సంబంధమైనటువంటివి, లోక సంబంధమైనవి దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ తన సొంత కుమారుని ఇచ్చాడు. ఆ సొంత కుమారునికి భూమి మీద ఆకాశమంది కానీ భూమి మీద కానీ ఏమాత్రము వెలకట్టలేనంత ఉన్నతమైన వాడు ఆయననే మనకు దేవుడు అనుగ్రహించాడు. మీ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఎవరికి అప్పగించాడు? అందరి కొరకు తన ప్రియకుమారుని అప్పగించాడు. అందుకే ఆయన పక్షపాతం లేని దేవుడు, ఏ విధముగా దాచుకోకుండా ఉండే దేవుడు కాదు. ఎంత సమర్పణ కలిగిన దేవుడు అంటే గతించిన వారంలో ఆ కానుక పెట్టి దగ్గర విధవరాలు, దీనురాలు 2 కాసులు వేసింది. ఆమెకు ఉన్నదంతా అదే. బహుశా ఆమె నేర్చుకుందేమో దేవుని దగ్గర, దేవుని ప్రేమను రుచించింది కాబట్టి 1 కాసు ఉంచుకొని ఈ వారానికి సరిపెట్టుకొని ఇదిగో కాసు కానుక పెట్టలేదు ఆవిడ. నాకు అన్నీ నీవే కదా ప్రభు, అన్నీ సమస్తము నాకు ఆధారభూతుడవు, సమస్తము నాకు ఉన్నది నీవే అని చెప్పి ఆ ఉన్నదంతా వేసింది. దేవుడు ఆ కన్నులో ఆ అర్పణ పడింది. ఎందరో ఉన్నతమైన వారు వచ్చారు, కోటాను కోట్ల విలువైనవి మరి వస్తువులు అక్కడ వేసి ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పేది ఆమెకు ఉన్నది ఒక్కటి. అలాగే తన ప్రియకుమారుడు, ఆయన సొంత కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, మరొక కుమారుడు లేడు. ఆయనను మనందరి కొరకు అనుగ్రహించాడు. కనుక ఆయనను పొందుకున్నవాడు ఆరాధించకుండా ఎక్కడికి వెళ్ళిపోలేడు. ఆయనను పొందుకున్నవాడు స్తుతించకుండా దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకుండా ఒక దినం, ఒక క్షణం ఉండలేడు. అందుకే 84వ కీర్తనలో కోరహ కుమారులు అదే ప్రార్థించారు, నీ మందిర ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 1000 దినముల కొరకు 1000 దినములు ఎదురు చూశారు. ఆ 1 గడియ కొరకు, ఆ 1 క్షణం కొరకు, 1 దినము కొరకు 1000 దినాలు ఆశతో దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవుని సన్నిధి కొరకు ఆరాధించడం కొరకు ఆశపడ్డారు. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఆరాధించడానికి వీల్లేదు. ఇష్టమైన చోట, ఇష్టమైన ప్రదేశంలో ఆరాధించడానికి వీల్లేదు. కాబట్టి వారు దేవుని మందిరంలోనికే రావాలి, ప్రత్యక్ష గుడారంలోనికే రావాలి. కాబట్టి ఆ దినం కొరకు ఎదురు చూస్తారు.
కృప కలిగిన దేవుడు ఇప్పుడైతే తన కుమారుడు మనకి ఇచ్చాడు కనుక మనం ఎక్కడున్నా ఆరాధిస్తున్నాం, ఏ ప్రాంతంలో ఆరాధిస్తున్నాం. అమెరికాలో ఉన్న ఆరాధిస్తాము, ఆంధ్రప్రదేశ్లో ఆరాధిస్తాము, కొండ మీద ఉన్న దేవుని ఆరాధించవచ్చు. లోయలో మరి మత్స్యపు కడుపులో ఉన్న యోనా ప్రార్థించాడు, అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎక్కడైనా దేవుడు సర్వాంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆరాధించడానికి యోగ్యుడు మానవుడు. ఎందుకంటే ఆయన సొంత కుమారుని ఇచ్చాడు. కాబట్టి ఆయనను పొందుకున్నవాడు, అనుభవించినవాడు ఈ లోకంలో దేనికి స్థానం ఇవ్వడు, దేనిని ప్రేమించడు, దేనికి సమయం కేటాయించడు. ఆరాధించుటకు, ఆయనకు మరి మొరపెట్టుటకు దివారాత్రాలు కనిపెడతాడు. అటువంటి వారు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందరూ బోళ్ళు మంది వస్తే దేవునికి ఉపకారమే కదా. బోళ్ళు మంది, వేలాది, లక్షల, కోట్లాది మంది వచ్చి ఆరాధిస్తే ఆయనకే గొప్ప. ఆ కోట్లాది మంది ఆరాధన దేవుడికి అక్కర్లేదు. అదే ఆరాధన కావాలంటే ఈ భూమి క్రియేట్ చేయాల్సిన పని లేదు, ఆదామవ్వను సృష్టించాల్సిన పని లేదు. ఆ పరలోకంలోనే ఇంకా గొప్ప సైన్య సమూహాలు ఉన్నాయి, శరాపులు, కెరూబులు ఉన్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దివారాత్రాలు ఆయనను హెచ్చించేటువంటి దేవదూతలు ఉన్నాయి. 24 పెద్దలున్నారు, 4 జీవులున్నాయి. దేవుణ్ణి స్తుతించడానికి వారి శిరస్సులు, వారి కిరీటాలు ఉంచి పక్కన పెట్టి సాగిలపడి నమస్కరించడానికి పరలోకం సరిపోతుంది. కానీ అక్కడ ఏమి లేదంటే పరిపూర్ణత లేదు, దూతల్లో పరిపూర్ణత లేదు, దూతల్లో లోపం ఉంది. కనుక ఈ అపరిపూర్ణమైన ఈ మానవుడిని పరిపూర్ణుడిగా చేసి ఆయన మంచితనం అంతా మానవుడి కనుపరచటకు, ఆయన ప్రేమనంతా మానవుడి కొరకే దారబోయటకు ఇష్టపడి ఇప్పుడు నీ ఆరాధనలు అందుకుంటే ఈరోజు మనిషి ఎంత విచ్చలవిడిగా, ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడో. ఆ ఇంట్లోనే దైవములాగా ఆ ఇంట్లోనే ఒక గుడి కట్టుకుంటున్నాడు మనిషి. ఆ దేవుని ఆరాధించడానికి మందిరానికి రాలేకపోతున్నాడు, ప్రయాణం చేయలేకపోతున్నాడు. ఒకవేళ వస్తే సమయానికి రాడు. ఎంతో ఇష్టానుసారంగా మనిషి ఆరాధిస్తున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఆకాశాన్ని విడిచిపెట్టి మానవుని ఆరాధన కొరకే ఆయన కనిపెడితే ఈ కోట్ల మంది ఆరాధన కావాలంటే వీళ్ళందరూ ఒక ప్లేస్లో ఆయన సమకూర్చుకొని గొప్ప చేయొచ్చు. కానీ దానికి ఇష్టం లేదు. ఎవరైతే ఆయన పరిపూర్ణంగా వారిని వారి హృదయాల్లో నింపుకుంటారో అటువంటి వాడే దేవుని ఆరాధిస్తాడు. అటువంటి వారి కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడని యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24-25 వచనాల్లో చూస్తాం. యథార్థముగా అంటే ఏంటంటే ఆయనను నిజంగా రుచించిన వారు, నిజంగా ఆయనను అనుభవించిన వారే. కాబట్టి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆ ప్యారడైస్ గురించి, అక్కడ ఎవరు తినడం, ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే ఆ రుచి పచ్చి లేదు. ఇప్పుడు ఇంకా మంచి వచ్చేసినాయి. చిన్న హోటల్లోనే బంగారంలాగా అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ అక్కడ కూడా రావట్లేదు. కాబట్టి మానవుడు పేరు కోసమే అక్కడికి వెళ్తాడు తప్ప సంతోషము అనుభవించేది మాత్రం చిన్న దానిలోనే. కనుక మానవుడు పేరు కొరకే, మానవుడు కీర్తి కొరకే దేవుని ఆరాధించాల్సిన పని ఏం లేదు. కాబట్టి దేవుడు కోరుకుంటే ఎంతో దూతలు నిరంతరము దేవుణ్ణి ఆరాధిస్తాయి. కానీ మానవుడిని పరిపూర్ణంగా చేయడానికి, మానవుడి పరిపూర్ణమైన ఆరాధన అందుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఆదివారం ఒక్క దినమే కాదు, దేవుడిని వారమంతా ఆరాధించాలి. ప్రతి నిమిషము దేవుని స్తుతించే అనుభవాన్ని మనం అలవాటు చేసుకోవాలి, తప్పిపోకూడదు. ఏ సందర్భాలు వచ్చినా జ్ఞానయుక్తంగా దానిని మనం పక్కన పెట్టి దేవునికి ఇవ్వవలసిన స్థానం మనకు ఇవ్వాలి. అందుకే దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే తను ప్రేమించు వారి కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే తనను ప్రేమిస్తారు. చాలామందిని ప్రేమిస్తాం కదా. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమ చాలామంది, భర్త ప్రేమ, భార్య ప్రేమ, భార్యాభర్తల ప్రేమ ఉంటుంది, అన్నతమ్ముల ప్రేమ ఉంటుంది, స్నేహితుల వంటి ప్రేమ ఉంటుంది. ఎవడో ఒకడే స్నేహితుడు ఉంటాడు, లోతైన అనుభవం కలిగిన ప్రేమ కలిగిన 10 మందిని ప్రేమించడు కదా. కాబట్టి ఒక భర్త భార్యను మాత్రమే ప్రేమిస్తాడు. 2 బిడ్డలు ఉన్నారనుకోండి, 2 బిడ్డలనే ప్రేమిస్తాడు. పక్కన ఉన్నటువంటి బిడ్డను సొంత బిడ్డలా చూడలేడు. తారతమ్యత ఉంటుంది. కానీ దేవుడు కోరుకునేది అదే. ఏంటంటే నిజమైనది, యుక్తమైన ప్రేమ. దేవుని కోరుకునేది అగాపే ప్రేమ, అనగా షరతులు లేని ప్రేమ. ఆయనను ప్రేమించేవారు కావాలి. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె తేజరిల్లుతారు. అటువంటి వారిగా దేవుడు చేస్తాడు. కాబట్టి మొట్టమొదటి చూస్తే యెహోవా పరిశుద్ధుడు, ఆయన వంటి పరిశుద్ధ దేవుడు లేడు, ఒకడును కూడా లేడు అంటే రాయబడి ఉంది కదా. చదవండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం.
చదవండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప ఏ దేవుడును. ఆయన వంటి పరిశుద్ధ దేవుడిలో ఒకడు కూడా లేడు. ఆయన వంటి పరిశుద్ధత, ఆయన వంటి యథార్థత, నీతి మానవుడు మరి ఏ దేవుళ్ళో కనుగోలేడు. ఆయనే చెప్తున్నాడు, సాక్ష్యము ఇస్తున్నాడు, ఒకడును కూడా లేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత పరిశుద్ధత, ఎంత యోగ్యత అంటే జ్ఞాపకం చేసుకుంటే కనుక ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వచనం, 7-9 ద్వితీయోపదేశకాండం. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడు. తర్వాత నన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండం విధించువాడును వాడని నీవు తెలుసుకొనా. చూడండి, బహిరంగంగా ఆయనను ద్వేషించేవారు బహిరంగంగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే నశింపజేస్తున్నాడు, దండన విధిస్తున్నాడు, శిక్ష విధింపబడుతోంది బహిరంగంగా. ఇప్పుడు మానవుడు మరి పెట్టరేగిపోతున్నాడు విచ్చలవిడిగా, దైవ భయం లేకుండా. ఆ దేవుడు వంటి ఇటువంటి దేవుడు లేడు, పరిశుద్ధుడు లేడు అని వాడికి గ్రహించినప్పటికీ మానవుడు ఏమనుకుంటున్నాడు అంటే ఏమీ చెయ్యడు అనుకుంటున్నాడు. దేవుడు అనేవాడు ఉంటే ఎప్పుడో ఏదో చేస్తాడు, అప్పుడు వరకు ఎవడు ఉంటాడు అనుకుంటున్నాడు. కానీ ఏ శరీరియు ఆయన ఎదుర తప్పించుకోలేడు. ప్రతి మానవుడు భూమి మీద ఎన్ని వందల మంది ఉన్నారో లిస్టు దేవుని దగ్గర ఉంటుంది. సర్వే చేసి ఇప్పటికి 10-15 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కేవలం ఇప్పటికి సర్వేలో ఒక 600 కోట్ల మందో 650 కోట్ల మందో ఇప్పటికి ఉంది. దానికి ఇంకా ఇన్ని సంవత్సరాలు ఎంత రెట్టింపైంది. గవర్నమెంట్ కేంద్రము దానిని సర్వే చేయాలి. సర్వే చేయడానికి వారు ఇంకా చేయట్లేదు. సెన్సస్ వారు ఇంకా తీయాలంటే ఎంతమందిని తవ్వాలి, ఎంత కష్టం, ఎంత శ్రమ. కానీ ఈ లిస్టు ప్రభుత్వానికి లేదు, కానీ దేవుని దగ్గర లిస్ట్ ఉంది. ఎంతమంది ఉన్నారో భూమి మీద, ఎంతమంది నిలబడి ఉన్నారో దేవుని దగ్గర లిస్ట్ ఉంది. ఎందుకంటే భూమి కూడా చెప్తారు దేవునికి. ఏదో సామెత ఉంది కదా, భూమికి భారం అయిపోయావు, భూమికి బరువు అయిపోయావు, భూమికి బరువు తప్ప ఏమీ లేదంటే దాని అర్థం ఏంటంటే భూమి భారాన్ని భరిస్తుంది. కాబట్టి ఈ భూమి దేవుడికి చెప్తుంది, ప్రభువా ఈ వీడి వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు, నాకు వీడి వల్ల నిన్ను ఎరగలేదు కాబట్టి వీడి వల్ల నాకేం ప్రయోజనం లేదు. చూసి భూమి ఏం చేసిందంటే నెరవేరుస్తుంది. కొన్నిసార్లు భూకంపాలు వస్తాయి, శిథిలమైపోతాయి, పెద్ద మరి మేడలు మరి పేకలవలే కిందకి జారిపోతాం మనం చూస్తాం. నెరవేరుస్తుంది భూమి, చెప్తే దేవునికి లెక్క తెలుసు. కాబట్టి ఎవడునూ తప్పించుకోవడానికి వీలు లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కదా, మన దేవుడు అంటే పరిశుద్ధ దేవుడు ఏడి అని. అసలు ఆ యొక్క పరిశుద్ధత ఎటువంటిదనంటే 1వ అధ్యాయము 7వ వచనము, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చినాడు, ప్రతి నేత్రము మనిషి చూస్తున్నాడు. మనిషి లెక్క తెలుసు దేవునికి. ఇప్పుడు ఈ ఎన్ని కళ్ళు అయితే నేత్రాలు అయితే భూమి మీద ఉంటాయో అప్పటికి లివింగ్లో సజీవంగా ఎంతమంది ఉంటారో, లేకపోతే మరి ఆయన ముందుగా చనిపోయిన వారు కూడా ఉంటారేమో, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఎందుకు, ఎలా చూస్తుంది? చూసి ఏమంటారు? ప్రతి నేత్రము చూచి ఆయనను పొడిచిన వారును చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, చూసారండి, ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు వారు గుండెలు బాదుకుంటున్నారు. ఆ పరిశుద్ధత చూసినప్పుడు అబ్బో, ఇప్పుడు ఆయనను చూసే శిక్ష పక్కన పెట్టండి, ఆయన దండన పక్కన పెట్టండి. బహిరంగంగా ఆయన మానవుడిని ఎవడైతే ఆయనను ద్వేషించాడో వాడి గురించి వేసిన దండన పక్కన పెట్టండి. ముందు ఆయనను చూసినప్పుడే సగం మానవుడు ఏమైపోతాడంటే చచ్చిపోతాడు. ఎందుకంటే ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. 40 దినాలు మోసే 2-3 పర్యాయాలు ఆ సీనాయి అనుభవం కలిగి ఉన్నాడు. 40 దినాలు ఈ ఒక్క మంచినీరు తాగలేదు, ఆహారం తినలేదు, దేవునితోనే చూసే అనుభవం. పైనుంచి 40 దినం అయిపోయాక కిందకు వస్తే ఏ మానవుడు మోసేను కూడా చూడలేకపోయాడు. కళ్ళు మూసుకున్నాడు. కొన్ని గంటలు అయిపోయిన తర్వాత, కొంత సమయం అయిపోయిన తర్వాత నెమ్మదిగా మోసేలో ఉన్న ఆ వెలుగు తగ్గిపోయిందంట. తగ్గిపోతే అప్పుడు ఏమైంది, మానవులందరూ మరలా మోసే నిజమే మోసే. ముందు ఎవరు పరిశుద్ధతో నింపబడ్డాడు, ఆయనతో ఎన్కౌంటర్ చేయబడ్డాడు, ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆ వెలుగు ఉండిపోయింది మోసే దేహంలో. కాబట్టి మోసేను కూడా చూడలేకపోయాడు. అంత పరిశుద్ధమైన దేవుడు. ఆయన చూసిన వారిని కూడా ఈ లోకం చూడలేదు. ఆయనకంటే ఆ ప్రత్యక్షత, ఆ వెలుగు ఆయనలో ఉంటుంది. ఆ దేవుని ప్రజలను హింసించడానికి దమస్కు
నడివీధిలో ప్రయాణం చేస్తూ రథములు వేసుకొని సైన్యాన్ని వేసుకొని సంఘాన్ని హింసించుటకు బయలుదేరిన పౌలు ఏమయ్యాడు? సౌలు పరలోకపు వెలుగును చూశాడు, దర్శనమును చూశాడు, గుడ్డివాడి వలె అయిపోయాడు, పడిపోయాడు. ఎవ్వరూ తనంతటా లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. గుడ్డివాడిగా అంధుడిగా ఉన్నాడు. అంతటి పరిశుద్ధుడైన దేవుడు మానవుడి యొక్క పాపమును బయటకు తీసేటువంటి పరిశుద్ధత, మానవుడి అతిక్రమము, దుష్టత్వము, ఆయన పరిశుద్ధతను చూస్తే బయటికి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి ఈ రీతిగా ఆయన అడుగుతూ వచ్చాడు. ఆ దైవజనుడు అడిగాడు. ఏమని అడిగాడేనంటే, మీ దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు, నరకము సృష్టించాడు, పరలోకమును సృష్టించాడు. ఇది పక్షపాతమే కదా. అంటే ఈ పరలోకంలో ఉండని వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నరకంలో ఉన్నట్టే కదా. వీళ్ళందరూ నరకంలోకి వేయడానికే కదా అని అంటే ఆ దైవజనుడు చెప్పాడు, నరకము మన కొరకు కాదయ్యా, మన కొరకు దేవుడు స్థలమును సిద్ధపరచడానికి పరలోకమును మనకు ఇచ్చాడయ్యా. అంటే మరి నరకం ఎవరి కోసం ఇచ్చాడండి అని అడిగితే సైతానికి వాడి యొక్క సమూహానికి ఇచ్చాడు. సైతానికి వాడి యొక్క సమూహానికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏమయ్యాడంటే ఆ రోజు రాత్రి ఆ యొక్క కలలో ఏమయ్యాడంటే ఆయన మరణించి ఆయన ఆత్మ మరి పాతాళానికి వెళ్ళిపోయింది. పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ అందరూ దేవుణ్ణి విసర్జించిన వారు, సువార్తను నమ్మి వాటిని ప్రక్కన పెట్టిన వారు, సువార్థికులను హింసించిన వారు, చావగొట్టిన వారు అక్కడ హింస పొందుకుంటున్నారు. వ్యభిచారులు అక్కడ హింసించబడుతున్నారు. హంతకులు, అత్యాచారం చేసేవారు ఆ పాతాళంలో ఏడుస్తున్నారు. ఈ వ్యక్తి కూడా వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆయన దేహం కూడా మలమల మండిపోతుంది, భయంకరమైన వేడితో ఉన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నాకు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోండి. సరే అంటే ఆ దూత ఏం చేశాడంటే ఆ దూత అప్పుడు ఆ పరదేశుకు తీసుకెళ్ళిందంట, పరలోకమును తీసుకెళ్ళింది, లేదా పరలోకానికి తీసుకెళ్ళింది. పరలోకానికి తీసుకెళ్తున్నప్పుడు ఇంకా ఎంట్రన్సే, ఇంకా దేవుని ప్రత్యక్షత, దేవుడు లేడు ఇంకా అక్కడ, ఇంకా లోపల ఎక్కడో మహాకాశంలో ఉన్నట్టున్నాడు. ఈ ఎంట్రన్స్లో ఉన్నప్పుడు ఏమైంది అంటే ఈ వ్యక్తి ఈ వెలుగును చూస్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి మహిమను చూస్తున్నప్పుడు, అక్కడ ఉన్న ఆరాధన చూస్తున్నప్పుడు, వారందరూ ఒకే రీతిలో దూత సైన్యము దేవుణ్ణి హెచ్చిస్తున్నప్పుడు ఈ వ్యక్తి చెవులు బద్దలైపోతున్నట్టు, కళ్ళుల్లో మంటలు వచ్చేస్తున్నట్టు, హృదయం విరగ్గొట్టబడుతున్నట్టు ఆయన అంటున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నన్ను నరకములోనికే పంపేయండి, పాతాళములోనికే నన్ను పంపండి. ఈ పరిశుద్ధత నేను చూడలేను, ఈ మహిమను నేను అనుభవించలేకపోతున్నాను, నేను సమీపించలేకపోతున్నాను. వాక్యం రాయబడి ఉంది కదా, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన దేవుడు. ఆ మహిమ నాకు వద్దు, నాకు పాతాళమే బాగుంది. అటువంటి పరిశుద్ధ దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన వంటి వాడు ఒక్కడు కూడా లేడు. అంతేకాకుండా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు తెలుసు, పాపాత్మురాలైన స్త్రీ, ఆమెను చుట్టూ వారందరూ కూడా మూగి ఏమన్నారు? ధర్మశాస్త్రం చెప్తుంది, పాపము చేత పట్టబడిన వాడు రాళ్ళతో కొట్టి చంపవలను. అక్కడ యేసుప్రభు వారు ఏదో నేల మీద రాస్తూ ఉన్నాడు. వీరందరూ కూడా ఆశ్చర్యంగా మౌనంగా ఉన్నారు. చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఒక్కడు కూడా రాయలేకపోయాడు. ఒక్కడిలో కూడా పవిత్రత లేదు, ఒక్కడిలో కూడా హృదయంలో పరిశుద్ధత లేదు. కాబట్టి వెళ్ళిపోయినప్పుడు 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడుతున్నది కదా, ఏంటంటే మిమ్మును గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు. చూసారా, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే వీరందరి పాపాలు ఒకడికే తెలుసు. ఎవరికైనా ఒకడికే తెలుసు వీళ్ళందరి పాపాలు. ఎవడైతే చిన్నపిల్ల మొదలుకొని పెద్దవాడు వరకు రాళ్ళు పాడవేసి హింసించకుండా వెళ్ళిపోయారో వారు ఎందుకు వెళ్ళిపోయారని అంటే వీరందరి జీవితం ఎవరికి తెలుసు? యేసు ప్రభు వారికి ఒక్కడే తెలుసు. అందుకే ఇక్కడ రాయబడి ఉన్నది కదా, మిమ్మును గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు నాకు చాలా సంగతులు తెలుసు. హృదయాలను పరిశీలన చేసే దేవుడు. అందుకే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం రాయబడి ఉంది, ఏ శరీరం అతిశయించుట, ఏ శరీరం కలిగిన వాడు, ధనముతో నింపబడిన వాడు, వెండి వజ్రములతో నింపబడిన శరీరమే కానీ, ఆరోగ్యవంతుడే కానీ, ఒక గొప్ప సాధువే కానీ, ఒక గొప్ప యజ్ఞము చేసేవాడే కానీ, కనీసం ఏ స్త్రీని చూడని వాడే కానీ, ఏ మాంసాహారం కానీ, ఏ విధమైనటువంటి రక్తము
చిందించిన వాడు కూడా ఆయన ముందు అతిశయించుట వీలు పడదు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. అందుకే ఏ శరీరియు ఆయన ముందు నిలబడలేదు. వారు చూసుకున్నప్పుడు వారు యేసుప్రభు వారిని చూసి, ఆ దైవత్వాన్ని చూసి, ఆ వెలుగును చూసి సమీపించలేకపోయారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. అలాగని పవిత్రుడు అపోస్తలుడు యోహాను దేవుణ్ణి చూశాడనంటే ఆయన చూచిన వెమ్మటే ఆయన ఏమయ్యాడు? చచ్చిన వాని వలె అయిపోయాడు. అటువంటి పరిశుద్ధ దేవుడిని ఉదయకాల సమయంలో మనము ఆరాధించుటకు, మనము కీర్తించుటకు సిద్ధపడుతున్నాము. రెండవది, ఆయన మార్గములు గొప్పవి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. కీర్తన 18:32వ వచనం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన మార్గాలు ఎటువంటివంటే యథార్థమైనవి. దేవుని నమ్మి ఆయన మార్గంలో నడుచుకుంటే ఆ మార్గాలు ఆ వ్యక్తికి క్షేమం. మీరు నా మాట విని సమ్మతించిన ఎడల మీకు క్షేమం కలుగుతుంది. మీ మార్గములను మీరు చెరుపుకున్నారు, అయినప్పటికీ కూడా దేవుడు మానవుడి మార్గములను చక్కగా మార్చగలిగాడు. ఎలాగుంటాయి ఆయన మార్గాలు? 33వ వచనంలో అంటే 18వ వచనం 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఆయన మార్గాలు ఎత్తైనవి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం మనకు తెలుసు కదా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవాను ఆనందించదు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువుకు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను ఎక్కడ నడిపిస్తాడు? తన ప్రజల కాళ్ళు ఎక్కడ నడిపిస్తాడంటే ఉన్నతమైనవి. మన పితరులు ఆలోచించారు, ఆరాధించడానికి ఎత్తైన ప్రదేశం కావాలన్నాడు. 4వ అధ్యాయంలో యెరూషలేమునకు వెళ్ళాలి మార్గం. దేవుడు అన్నాడు, మీరు ఈ పర్వతం మీదకి వచ్చి నన్ను ఆరాధించాలి మార్గం. ఆ మార్గాలన్నీ క్షయమైపోతాయి, ఆ మార్గాలన్నీ అశాశ్వతమైనవే. కానీ ఒక మార్గం ఉంది ఆయన ఆరాధించడానికి, ఆ సత్యవంతుని గ్రహించడానికి. క్రీస్తు యేసు అనేటువంటి ఆ మార్గము ఏ మార్గం అంటే ఆ మార్గము పవిత్రపరిచే మార్గము, రక్షించే మార్గము. ఆ మార్గము ఒక మనిషిని నూతనపరిచే మరి మార్గము, ఎన్నడూ చూడలేని వెలుగుతో నింపబడేటువంటి మార్గము. మత్తయి సువార్తలో మనం చూస్తే యేసుప్రభువు వారు రూపాంతరం పొందుకున్నాడు. ఆ రూపాంతరం పొందుకున్నప్పుడు ఆయన శరీరం, ఆయన ముఖము వెలుగు వలె, తేజస్సు వలె అయిపోయిందట. అప్పుడు ఏమైంది? ఆయనను చూడలేకపోయారట. పేతురు యోహానులు చూడలేకపోయి, అయ్య బాబు ఇటువంటి సూర్యకాంతి 17వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందట. సూర్యుడు అక్కడెక్కడో ఉంటే మనం చూడటానికి మన కళ్ళు సరిపోవట్లేదు. అప్పుడు ఆ రోజు యేసుప్రభువు వారు ఒక 4 అడుగుల దూరంలో ఉండి ఉంటాడు. ఆయన ముఖం సూర్యుడిలాగా ఉన్నది కాబట్టి ఆ ప్రకాశిస్తుంది. కాబట్టి వీరు అక్కడ వారు ఎలాగైపోయారంటే ఆ వెలుగు వలె వస్త్రములాయను, ఇదిగో మోషేకు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండారు. వారు చూడలేనంత గొప్ప మార్గము. ఎప్పుడు అటువంటి మార్గము పితరులు కనుగోలేదు. ఈ భూమి మీద ఎన్నో కొత్త మార్గాలు కనిపెట్టుకుంటున్నాడు మానవుడు. కొత్త మార్గాలు, ధ్యానము చేసే మార్గం, మెడిటేషన్. నీ మనసు నిమ్మలంగా ఉంచుకుంటే నీకు సమాధానం వస్తుందని మానవుడు భ్రమపడుతున్నాడు. కొద్దిసేపు ఊపిరి పీల్చుకోకుండా అలా మౌనంగా ఉంటే ఆ సమాధానం దొరుకుతుంది అని మరి మానవుడు కనిపెడుతున్నాడు. కొద్దిసేపు అలాగే నిమగ్నమయ్యి ఆ ఊపిరి గట్టిగా బిగిపించుకొని చూస్తే దేవుడు కనబడతాడు అంటున్నాడు. ఒక 3 నిమిషాలు చూస్తే నిజంగా దేవుడు కనబడతాడు. ముక్కు మూసుకొని ధ్యానం చేస్తే ఊపిరాడక మానవుడు చచ్చి దేవుడు కనబడతాడు. నిజమే. అటువంటి మార్గములు దేవుడు మనకు అప్పగించలేదు. ఎత్తైన స్థలములో నిలవబెట్టే మార్గం, రూపాంతర అనుభవంలో నిలవబెట్టే మార్గం, ఆయన వల్ల తేజస్సుతో మనము వెలిగే మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తడానికి ఇష్టపడ్డాడు. ఉదయకాల సమయంలో అటువంటి మార్గములోని దేవుడు మనల్ని నడిపించాడు. 3వది ఏంటంటే ఆయన ఆలోచన చాలా
గొప్పది ఆలోచన. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, నీ ద్వారా భూమి మీద ఉన్న సంతానములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఇది మాటలు అంటే, అబ్రహాముకు 75వ సంవత్సరాలు అన్నాడు. 75 సంవత్సరంలో దేవుణ్ణి తెలుసుకున్నాడు. 75వ సంవత్సరంలో దేవుడు రమ్మన్నాడు. అప్పుడే ఆశీర్వదించాడు. అప్పుడు చెప్పాడు, ఇది ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, భూమి మీద నీ సంతానాలు దీవించబడతాయి. ఇది ఎవరి గురించి దేవుడు చెప్పాడంటే, అన్యజనులైన పాపాత్ములైన దేవుడు కావాలని లోకాసువార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్య మేడి చెట్టు ఎక్కినప్పుడు వాడు ఆశను చూసి దేవుడు ఆ దినంలో చెప్పాడు, అబ్రహాము కుమారుడు ఆశీర్వదించబడతాడు, అబ్రహాము సంతానం దీవించబడుతుంది. అంటే ఈ జక్కయ్యకు ఈ అబ్రహాముకు ఎన్ని వందల సంవత్సరాలు గ్యాప్ ఉందో మీరు గ్రహించండి. కొన్ని వేల సంవత్సరాలు గ్యాప్ ఉంది. సుమారుగా ఒక 2000 సంవత్సరాలు వ్యవధి ఉంది అబ్రహాముకి జక్కయ్యకి. 2000 సంవత్సరాల ముందు ఈయన ఆలోచించి నీ యొక్క సంతానములో నీ ద్వారా దీవించబడతారన్నాడు. లోకాసువార్త 19వ అధ్యాయంలో ఇతడు కూడా అబ్రహాము ఈ సంతానం గురించి దేవుడు అక్కడ చూశాడు ఆయన. కాబట్టి ఆయన ఆలోచనకర్త. ఆయన పుట్టకముందు 700 సంవత్సరాల ముందు ప్రవక్త యెషయా అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈయన ఆలోచనకర్త. ఈ ఆలోచనలు ఎప్పుడు నెరవేర్చబడతాయి? పురాతన కాలంలో ఆలోచించిన, ఆయన పలికిన మాటలు, ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు, ఆయన పుట్టిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత 700 సంవత్సరాల ముందు ప్రవచనము, ఆయన పుట్టిన 33.5 సంవత్సరాల తర్వాత ఈ క్రియాపూర్వకంగా మానవుడి జీవితంలో జరుగుతాయని ప్రవచనాలు, ఆయన గురించిన ఆలోచన ఆయన మాట్లాడుతూ వచ్చాడు వాక్యంలో. కాబట్టి ఆయన ఎటువంటి వాడు? ఉదయకాల సమయంలో ఆయన అబ్రహాములో జక్కయ్యను చూశాడు. ఈ జక్కయ్య సమీపించడానికి ఇష్టపడలేదు. వెళ్ళాలని ఆశ ఉంది, ఎవరో చూడాలని ఆశ ఉంది. ఆ సమయంలో ఆయన చూశాడు. అయితే యాకోబు కడుపులో ఉంటే, కడుపులో ఉన్న యాకోబులో ఇశ్రాయేలును చూశాడు దేవుడు. వీడు మోసగాడు, వీడు చిన్నప్పుడే తన అన్నను మోసం చేస్తాడు, బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క తండ్రిని మోసం చేస్తాడు. ఇలా మోసం చేసుకుంటూ వీడు వెళ్తాడంటే, వీడు కడుపులో ఉన్నప్పుడే వీడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాలని దేవుడు నిర్ణయించుకున్నాడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 44 యెషయా మొదటి 2 వచనాలు. అయినను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడను. నిన్ను సృష్టించి గర్భములో నేను నిన్ను నిర్మించాను. అప్పుడే పిలిచాడు యాకోబు, ఇశ్రాయేలు అప్పుడే పిలిచాడు. ఇంతకీ తన గర్భములో ఇంకా ఇస్సాకు చూడలేదు, అతని పేరు కూడా పెట్టలా. వాడి పరిస్థితి చూసే తన తండ్రి మోసగాడని పేరు పెట్టాలని నిశ్చయం చేసుకున్నాడు. ఇది బయటికి రాకముందే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు నేను ఏర్పాటు చేసుకున్నాను, గర్భములో నేను నిన్ను పిలుచుకున్నాను. అంతేకాకుండా ఏమని రాయబడుతుంటుందంటే 43వ అధ్యాయము మొదటి వచనము 3వ లైన్లో, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి అప్పుడే పేరు పెట్టాడు. అందుకే ఆలోచనకర్త. ఈరోజు మానవుడు కొద్దిపాటి 70 ఏళ్ళ జీవితానికి చింతపడిపోతున్నాడు. ఈరోజు పరిస్థితులు వస్తుంటే అధైర్యపడిపోతున్నాడు, దుఃఖపడిపోతున్నాడు. అయ్యో, సంవత్సరాలు, తరాలు, యుగాలకు ఆయన దేవుడు. గతించిన ఆదివారంలో 7 యుగాల గురించి మనం చూసాం. నిష్కల్మష యుగమని, మనస్సాక్షి యుగమని, మానవ ప్రభుత్వ యుగమని, ధర్మశాస్త్ర యుగమని, కృపాయుగమని, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన యుగమని మనం చూసాం. ఈ యుగంలో సరిపోయిన దేవుడు ఈ కొద్దిపాటి నీ జీవితానికి సరిపోడా? ఈ కొద్దిపాటి ఈ ఆయుష్కు సరిపోడా? ఆయన ఆలోచనకర్త. నువ్వు పుట్టక ముందే నీ యొక్క జీవితాన్ని ఆయన నిర్మించాడు. నీ ముగింపు దినాలు కూడా ఆయన గ్రంథంలో ఉన్నాయి. పలానా టైంలో వీడు పుడుతున్నాడు, వీడికి ఈ పేరు పెట్టుకుంటున్నాడు, ఈ టైంలో వీడు చచ్చిపోతాడు, ఈ భూమి మీద వీడికి ఒక పనిని అప్పగించాను, ఈ పని వీడు చేస్తే తప్పక నా ద్వారా దీవించబడతాడు. ఒకవేళ ఈ పని నుంచి పక్కన పెడితే ఆయన ఏమి చేయడు. ఆయన ఉద్దేశ ప్రకారంగా ఏ సమయంలో మనం వెళ్ళిపోతాం. కానీ మానవుడి జీవితం వ్యర్థమైపోతుంది. గాడిదను దేవుడు వాడుకున్నాడు.
పశువులను వాడుకున్నాడు, గొర్రెను వాడుకున్నాడు. అజ్ఞానని, వెర్రివాడని గొర్రెని మనం ఆలోచిస్తాం. ఆ గొర్రెను ఉపయోగించుకొని ఆయన దైవత్వాన్ని మానవుడు కనుపరుచుకున్నాడు. ఒక గాడిదని దానిని తిట్టి ద్వేషిస్తాం. ఆ గాడిదని పట్టుకొని ఒక ప్రవక్త కనులు తెరిపించాడు. ఉదయకాల సమయంలో ఆలోచనకర్త ఆయన వంటి వాడు ఒకడు లేడు. ఆలోచన శక్తి, అధిక బుద్ధియు కలిగించువాడు ఆయనే. కీర్తనకారుడు ఆయన ఆలోచన గురించి ఒక గొప్ప విషయాలు, ఆ బైబిల్ అనేక విషయాలు ఆయన గురించి రాశాడు. ఆలోచన శక్తి, అధిక బుద్ధి గలవాడు, జ్ఞానం కలిగిన వాడు, అటువంటి పూజార్హుడైన దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనము ఆరాధించడానికి సిద్ధపడ్డాం. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు వ్యక్తిగతంగా మన ప్రభుని ఆరాధిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన మార్గములు ఎత్తైనవి, యథార్థమైనవి ఆయన మార్గాలు, సత్యమైనవి. మూడవది ఏంటో తెలుసా? ఆయన ఆలోచన గొప్పది. మానవుడి విషయంలో నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావన్నాడు దేవుడు. ఎంత కావో తెలుసా? ఆకాశము భూమికి ఎంత దూరం, అంత దూరం. అటువంటి ఆలోచన కలిగిన దేవుడిని ఉదయకాల సమయం మనం ఆరాధిస్తున్నామంటే మనము ఎంతో ధన్యులము. అటువంటి ఆరాధన కృపను, ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక.